ఓకే. ఇంతకుముందు మనం చూసాం కదా! అక్కడికి వెళ్దాం ఒకసారి. ఇలా పేజ్ సెట్ చేసుకుంటాం. ఓకే. కొత్త ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఏంటంటే, మన యూజర్‌కి ఆప్షన్ ఇచ్చేసేలాగా మనం మన వెబ్ ఆటోమేషన్‌లో ఈ పర్టిక్యులర్ వెబ్ పేజ్‌లో యూజర్ రన్ టైమ్‌లో ఇన్పుట్ ఇచ్చేసేలాగా మనం ఈ ప్రాజెక్ట్‌ని మనం డిజైన్ చేస్తాం. ఓకే. చూడండి. ఓపెన్ మెయిన్ వర్క్‌లో క్లిక్ ఆన్ ఓపెన్ మెయిన్ వర్క్‌లో
deleting this default project. The default చూడండి, నేను ఇప్పుడు డిఫాల్ట్ గా కొన్ని వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసుకున్నాం. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఈ 6 ఫీల్డ్స్ కి 6 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాం కదా ఇందాక. సేమ్ మనం ఇందాక మధ్యలో అక్కడ ఆపేసాం కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ డిసైడ్ చేసుకున్నాం. సో ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను వేరియబుల్స్. చూడండి, వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. వేర్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ సబ్జెక్ట్ ఒకటి, తర్వాత వేర్ మెయిల్, తర్వాత వేర్ లొకేషన్, తర్వాత వేర్ లొకేషన్, వేర్ డిస్క్రిప్షన్. వేర్ డిస్క్రిప్షన్, సబ్జెక్ట్, నేమ్, మెయిల్, లొకేషన్, ఫోన్ ఒకటి మిస్ చేసాం, ఫోన్ చూడండి స్కోప్ అన్నిటికీ మెయిన్ స్కోపే ఉంది. ఓకే, నా డ్రాగ్ అండ్ డ్రాప్ సీక్వెన్స్. Right click on this, set as start node, entering into our sequence. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ఇన్పుట్ డైలాగ్ బాక్స్. ఇన్పుట్ డైలాగ్ బాక్స్ 6 కావాలి కదా మనకు. 1, సెకండ్ వన్, థర్డ్, 4, 5 అండ్ దెన్ 6 ఇన్పుట్ డైలాగ్ బాక్స్ తీసుకున్నాను. సో ఇక్కడ వీటి లేబుల్స్ అనేది ఎంటర్ చేస్తాం. సో ఫస్ట్ మనకి ఎంటర్ సబ్జెక్ట్, సో ఇక్కడ మనకి వేర్ సబ్జెక్ట్. నెక్స్ట్ ఇక్కడ వేరియబుల్ వచ్చేసి ఎంటర్ సబ్జెక్ట్ నేమ్, ఎంటర్ నేమ్. సో ఇక్కడ వచ్చేసి మనకి వేర్ నేమ్, వేర్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి వేరియబుల్ వచ్చేసి వేర్ మెయిల్. నౌ enter location here, location. Now phone, last one, enter description here, where description. Now here where description. Where description. Okay.
ఇప్పుడు మనం ఏం చేయాలి, నార్మల్గా మనం ఓపెన్ బ్రౌజర్ యాక్టివిటీ. ఓకేనా, సో ఓపెన్ బ్రౌజర్ ఓపెన్ బ్రౌజర్ ఇస్ యాక్టివిటీ, డ్రాగ్ అండ్ డ్రాప్. మన లింక్ ఏదైతే ఉందో అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తాం యూఆర్ఎల్ దగ్గర. సో ఈ పర్టికులర్ లింక్ అది ఓపెన్ చేయాలి. సో దీనికోసం మనం ఇక్కడ అవుట్పుట్ దగ్గర ఏఐ బ్రౌజర్ దగ్గర మనం ప్రాపర్టీస్ దగ్గర ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. Ctrl+K వేర్ బ్రౌజర్. సో ఇది డిఫాల్ట్ గా మనకి బ్రౌజర్ టైప్ వచ్చేసి క్రోమ్ లో ఓపెన్ చేయమని చెప్పాం. నౌ ఇంతకు ముందు మనం 16 ట్యాబ్స్ కదా కొట్టాం. సో ఈ 16 ట్యాబ్స్ కోసం మనం ఏం చేసాం, ఒక ఇంటిజర్ ఒక దాన్ని క్రియేట్ చేసుకుని దాన్ని మనం లూప్ లో పెట్టాం కదా. సో సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేద్దాం, ఐఎన్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం ఫ్రమ్ మెయిన్ సీక్వెన్స్. సో ఇనిషియల్లీ ఏం ఉండాలి, ఎస్ఐన్ ఇస్ ద యాక్టివిటీ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉండాలి. ఎస్ఐన్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ గా 1. ఇప్పుడు నేను మన వైల్ యాక్టివిటీని యూజ్ చేసి కంపైలర్ ఎక్స్ప్రెషన్ చూడండి, ఇక్కడ నేను ఇంటీజర్ వాల్యూ ఐ తీసుకున్నాను. ఇట్ షుడ్ బి ఆఫ్ ఇంటీజర్, స్ట్రింగ్ తీసుకున్నాను కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. ఓకే, నౌ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 ఇనిషియల్ గా. ఇప్పుడు నేను వైల్ యాక్టివిటీని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తాం, ట్యాబ్స్ 16 ట్యాబ్స్ పెడతాం. ఓకేనా, వైల్ కండిషన్ ఏంటి, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16, వాట్ ఇట్ షుడ్ పెర్ఫార్మ్ hotkey. So send hotkey is the activity. Send hotkey. So the key is మనం పెర్ఫార్మ్ చేయాల్సింది ట్యాబ్. సో కీని ట్యాబ్ సెలెక్ట్ చేశాను. ఇది ఎన్ని టైమ్స్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16 టైమ్స్ అవ్వాలి. సో ఇంకొక ఎస్ఎన్ యాక్టివిటీ తీసుకుని లూప్ రన్ అవ్వాలి కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని పెట్టి మన వైల్ లూప్ లో ఎంటర్ చేశాను. ఓకేనా, ఐ అన్న దాన్ని మనం ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అని చెప్పి నేను ఈ లూప్ ని 16 టైమ్స్ వచ్చేంత వరకు కంటిన్యూ చేశాను. దట్ మీన్స్ 16 టైమ్స్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చేసింది, సబ్జెక్ట్ దగ్గరకు వచ్చి ఆగింది. ఇప్పుడు సబ్జెక్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనం అందులో టైప్ చేయాలి కదా, వాల్యూని టైప్ చేయాలి. సో మన దగ్గర యాక్టివిటీ టైప్ చేయాలి కాబట్టి టైప్ ఇంటూ యాక్టివిటీ తీసుకుంటాం. చూడండి, ఇక్కడ ఈ వైల్ లూప్ బయట మనం ఈ టైప్ ఇంటూ పెడదాం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇన్సైడ్ ఇవన్నీ కావాలి మనకి 1 2 3 4 5 6 కావాలి. సో 6 టైప్ ఇంటూ యాక్టివిటీస్ తీసుకుంటాను. 2 3 4 5 6 చూడండి, 1 2 3 4 5 ఇంకోటి కావాలి. సో 6 టైప్ ఇంటూ యాక్టివిటీస్ తీసుకున్నాను. ఫస్ట్ ది సబ్జెక్ట్ కి నేను ఇండికేట్ ఎలిమెంట్ ఆన్ ది స్క్రీన్. చూడండి, ఫస్ట్ ఇండికేట్ ఎలిమెంట్ ఆన్ ది స్క్రీన్ క్లిక్ చేశాను. చూడండి, ఇక్కడ స్పై అవుతుంది, నాకు సబ్జెక్ట్ మీద క్లిక్ చేశాను. ఓకే, తీసుకుంది. సెకండ్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేమ్ దగ్గర స్పై చేశాను, తీసుకుంది. నెక్స్ట్ ఇండికేట్ ఎలిమెంట్ ఆన్ ది స్క్రీన్, నేమ్ అయిపోయింది. ఇప్పుడు ఈమెయిల్ ఒకటి తీసుకుంది. సూపర్. నెక్స్ట్ ఇండికేట్ ఎలిమెంట్ ఆన్ ది స్క్రీన్, ఈమెయిల్ ఇందాక అయిపోయింది, ఇప్పుడు ఫోన్. నౌ లొకేషన్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్.
సూపర్. ఇప్పుడు డిస్క్రిప్షన్ వరకు వాడేసాం. డిస్క్రిప్షన్ అయిన తర్వాత మనకి ఏం చేయాలి? కిందకి రావాలంటే ఒక ట్యాబ్ కొట్టాలి. ట్యాబ్ కొడితే అప్పుడు మనకి ఈ పర్టిక్యులర్ స్క్రీన్ మనకు కనబడుతుంది. సో, ఇక్కడ నేను ఏం చేయాలి? ప్లస్ ట్యాబ్ ఇక్కడ టైప్ ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంది కదా! ఈ ప్లస్ సైన్ మీద క్లిక్ చేసి ట్యాబ్‌ని సెలెక్ట్ చేయాలి. ఓకే. దానికన్నా ముందు ఇక్కడ మనం ఇంతకుముందు హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఇచ్చేసాం. హాయ్, హలో అని. ఇప్పుడు మనం వేరియబుల్స్‌ని డిక్లేర్ చేయాలి. సో, సబ్జెక్ట్‌కి మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ ఏంటి? సబ్జెక్ట్‌కి మనం ఇందాక డిక్లేర్ చేసిన వేరియబుల్ వేర్ సబ్జెక్ట్. వేర్ సబ్జెక్ట్. ఓకే. నౌ వేర్ మనం దీనికి ఏం చేసాం? ఇదేంటిది? నేమ్ కదా! నేమ్‌కి వేర్ నేమ్ అన్నది డిక్లేర్ చేసాం. సో, వేర్ నేమ్. సూపర్. నౌ ఈమెయిల్‌కి వేర్ ఈమెయిల్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం. సేమ్ అదే ఇక్కడ వేర్ ఈమెయిల్. వేర్ ఈమెయిల్ కాదా? వేర్ మెయిల్. ఈమెయిల్ కాదు, వేర్ మెయిల్. వేర్ ఓకే. నౌ వేర్ ఫోన్. ఫోన్. నౌ వేర్ లొకేషన్. వేర్ లొకేషన్. ఇక్కడ వేర్ డిస్క్రిప్షన్. వేర్ డిస్క్రిప్షన్. సూపర్. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనకి ఏమవ్వాలి? ట్యాబ్ ప్రెస్ చేయాలి కాబట్టి ఇక్కడ ప్లస్ సైన్ మీద క్లిక్ చేసి నేను ప్లస్ సైన్ మీద క్లిక్ చేసి ట్యాబ్‌ని ఇక్కడ ఉన్న ట్యాబ్‌ని సెలెక్ట్ చేశాను. ఓకేనా? సో, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమవ్వాలి మనకి? ఇక్కడ క్లిక్ చేయాలి. సో, మనం క్లిక్ చేయడానికి మనకు కావాల్సిన యాక్టివిటీ ఏంటి? క్లిక్ యాక్టివిటీ. సో, డ్రాగ్ అండ్ డ్రాప్ క్లిక్ యాక్టివిటీ. అగైన్ ఇన్సర్ట్ ఎలిమెంట్ ఇన్సైడ్ ఎ బ్రౌజర్. మనకు కావాల్సింది సెండ్ మెయిల్. ఇక్కడ స్పై చేస్తున్నాను. క్లిక్ ఆన్ సెండ్ మెయిల్. ఓకేనా? సెండ్ మెయిల్. తర్వాత ఏం చేయాలి మనకి? తర్వాత ఏం చేయాలి? మన ట్యాబ్‌ని క్లోజ్ చేసేయాలి. మన బ్రౌజర్‌ని క్లోజ్ చేసేయాలి కాబట్టి క్లోజ్ ట్యాబ్ ఈస్ ద క్లోజ్ ట్యాబ్. సో, క్లోజ్ ట్యాబ్ చేయాలంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ బ్రౌజర్ దగ్గర ఏదైతే మనం చేసామో, ఓపెన్ బ్రౌజర్ దగ్గర మన అవుట్‌పుట్‌లో వేర్ బ్రౌజర్ అని ఇచ్చాం కదా! సో, ఈ వేర్ బ్రౌజర్ అన్నది మనం క్లోజ్ ట్యాబ్‌కి ఇన్‌పుట్ అవుతుంది. సో, ఇక్కడ వేర్ బ్రౌజర్. సూపర్. సో, ఇది మనకి స్లోగా ఉంది అనుకుంటే మనం డిలే యాక్టివిటీని యూజ్ చేస్తాం. సో, క్లిక్ ఆన్ డిలే. డిలే టైమ్ వచ్చేసి 0000 ఒక 5 సెకండ్స్ పెట్టాను. ఓకేనా? నౌ ఇప్పుడు ఒకసారి ఈ పేజ్‌ని క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేసి ఒకసారి ఈ పర్టిక్యులర్ యూజ్ కేస్ మనం రన్ చేసి చూద్దాం. ఓకేనా? క్లిక్ ఆన్ డీబగ్ ఫైల్, రన్ ఫైల్. మన ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. చూద్దాం ఏమవుతుంది చేస్తాం. చూడండి, మన వెబ్ పేజ్ ఓపెన్ అయింది. ఫస్ట్ ఎంటర్ సబ్జెక్ట్ అని అడుగుతుంది. సబ్జెక్ట్ వచ్చేసి కరెక్ట్ సంథింగ్ ఏదో ఎంటర్ చేశాను. ఓకే. నేమ్ అడుగుతుంది. ఎంటర్ ఈమెయిల్ ravi@gmail.com. ravi@gmail.com. Click on enter.
చూడండి లొకేషన్ అడుగుతుంది. లొకేషన్ వచ్చేసి enter. Now phone number, this is my phone number. Click on OK. Description. Oh, click on OK. చూడండి ఇక్కడ మనకి యాక్షన్ అన్నది ఇక్కడ పెర్ఫామ్ చేస్తుంది. అదే ఓపెన్ చేసింది కొత్త క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇప్పుడు ఈ ట్యాబ్స్ కొట్టుకుంటే వెళ్ళి అక్కడ ఇన్సర్ట్ చేయాలి. చూడండి నేను ఇందాక ఇచ్చిన వాల్యూస్ అన్నిటిని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను దాని తర్వాత. సో క్లిక్ ఆన్ సెండ్ మీ. అది ఓకేనా, డిలే యాక్టివిటీ యూజ్ చేసాం కాబట్టి ఒక 5 seconds ఆగి మనకి అయిపోయింది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకేనా, చూడండి ఎగ్జిక్యూషన్ వాజ్ ఎంటర్డ్ ఇన్ 2. సో దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఫర్ web automation using by giving user input at runtime అన్నమాట. ఓకేనా, click on save. Now ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక పని చేద్దాం. ఇప్పుడు నా దగ్గరే ఒక వెబ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది చూడండి. ఇందులో ఇంకా ట్యాబ్స్ అలాంటి బాధ అంతా ఉండదు మనకి. డైరెక్ట్ గా ఓపెన్ చేసిన తర్వాత రకరకాల ఫీల్డ్స్ ఉంటాయి. అందులో టెక్స్ట్ బాక్స్ ఉంటాయి, రేడియో బటన్స్ ఉంటాయి, డ్రాప్ డౌన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీటికి రిలేటెడ్ గా మనం ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఓకేనా, సో చూడండి ఇది ఒక HTML పేజ్. ఇది ఒకసారి మీకు HTML పేజ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. HTML కోడ్ చూడండి, మీలో ఎవరికైనా తెలిస్తే చూడండి, లేదంటే తెలియకపోయినా పెద్ద అవసరం లేదు. దాని మీద మనం ఆటోమేషన్ చేస్తాం. చూడండి ఇది HTML కోడ్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం యూజ్ చేసే అప్లికేషన్ ఇందాక మీకు ఓపెన్ చేశాను కదా, ఆ ఓపెన్ చేసిన వెబ్ పేజ్ కి బ్యాక్ ఎండ్ లో మనకి ఈ కైండ్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా, HTML ట్యాగ్ తోటి ఓపెన్ అవుతుంది, HTML ట్యాగ్ తోని క్లోజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇలాగ స్లాష్ పెట్టి ఇలా రాశారో అక్కడతోటి ఆ పర్టికులర్ థింగ్ ని క్లోజ్ చేసినట్టు. ఇప్పుడు HTML పైన ఇక్కడ రాశారు కదా, ఇక్కడ చూడండి బ్యాక్ స్లాష్ లేదంటే ఓపెన్ చేస్తున్నట్టు. ఇక్కడ HTML కి ముందు ఒక స్లాష్ పెట్టారు, అక్కడితో క్లోజ్ చేస్తున్నట్టు అన్నమాట. మిగతాదంతా మనం లోపల బాడీ లోపల ఏది కావాలంటే అది మనం రాసుకున్న కోడ్ అన్నమాట. ఓకేనా, నేను క్లోజ్ చేస్తున్నాను. ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఇది ఐఈతో ఓపెన్ అవుతుంది, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్తో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మనకున్న రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నమాట ఇది. సో మనం రాసిన కోడ్ మనకి యూజర్ ఇంటర్ఫేస్ కి ఇలా కనబడుతుంది. Enter first name, enter your last name, enter your password, re-enter password, enter your email, enter your mobile number, enter your address. జెండర్ దగ్గర చూడండి, ఇప్పటివరకు ఇక్కడ ఉన్నాయన్నీ మనకి టెక్స్ట్ బాక్సులు మనమే రాసేసుకుంటాం. బట్ వేరే ఇక్కడ మనకి మేల్ ఫీమేల్ అని 2 ఉన్నాయి, 2 రేడియో బటన్స్ ఉన్నాయి. ఇక్కడ చెక్ బాక్సులు ఉన్నాయి, ఇక్కడ మళ్ళీ మనం ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది, ఇక్కడ సేవ్ మై డేటా, ఇక్కడ మళ్ళీ క్లిక్ ఉంది. ఓకేనా, మనం దీనికి ఎలా ఆటోమేషన్ చేస్తాం. ఇది కూడా ఒక వెబ్ పేజే, సో ఇట్ విల్ బి కమ్ అండర్ వెబ్ ఆటోమేషన్ ఉంది. ఓకేనా, సో దీన్ని మనం ఎలా ఆటోమేట్ చేస్తామో చూద్దాం. ఓకే, నా మీరేం చేస్తారంటే మీరు ఒక పని చేయండి, ఒక అసైన్మెంట్ తీసుకోండి. ఆ అసైన్మెంట్ లో మీరు ఏం చేస్తారంటే ఇందాక మనం ఓపెన్ చేసిన ఎల్లో పేజెస్ స్క్రిప్ట్ ఉంది కదా, ఆ ఎల్లో పేజెస్ స్క్రిప్ట్ లోనే ఒక ఎక్సెల్ తీసుకుని ఆ ఎక్సెల్ లో కొన్ని కాలమ్స్ మీరే ఎంటర్ చేసుకుని నేమ్, లొకేషన్, ఫోన్ నెంబర్ ఇవన్నీ ఒక 10 rows ఎన్నో తీసుకుని ఆ 10 rows ని ఓదాని తర్వాత ఒకటి ఆ పర్టికులర్ వెబ్ పేజ్ లో పెట్టి సబ్మిట్ కొట్టేలాగా ఒక అసైన్మెంట్ రాయండి, ఒక అసైన్మెంట్ చేయండి. ఓకేనా, అసైన్మెంట్ ఈస్ take input for 10 rows, that values in web page
పేజ్లో ఈ పర్టికులర్ వెబ్ పేజ్ వెబ్ పేజ్ automate completion of all the rows in Excel. ఓకేనా? ఈ అసైన్మెంట్ ఒకటి చేయండి. ఇన్పుట్ తీసుకోండి. ఈ పర్టికులర్ వెబ్ యూఆర్ఎల్ నుంచి యూఆర్ఎల్లో మనం ఒక ఎక్సెల్ ఫస్ట్ మీరు ఒక ఎక్సెల్ తీసుకుని ఎక్సెల్లో ఒక 10 రోస్ ఫిల్ చేయండి. ఫిల్ చేసి ఫస్ట్ కాలంలో ఏమో ఎంటర్ చేస్తారు, నేమ్, సెకండ్ కాలంలో లొకేషన్, ఫోన్, ఈమెయిల్, డిస్క్రిప్షన్ ఇందులో ఉన్నాయి కదా. ఈ పర్టికులర్ దాంట్లో ఏవైతే ఉన్నాయో అవి మీరు ఒక ఎక్సెల్ షీట్ తీసుకుని ఎక్సెల్ షీట్లో ఒక 10 రోస్ వరకు ఫిల్ చేసుకుని ఆ పర్టికులర్ ఎక్సెల్ నుంచి ఇన్పుట్ తీసుకుని ఈ ఈ యూఆర్ఎల్లో ఈ వెబ్ పేజ్లో అవన్నీ వచ్చి సేవ్ అయ్యి అవన్నీ వచ్చి ఎంటర్ అయ్యి లాస్ట్ని సేవ్ అయ్యి మళ్ళీ క్విట్ అవ్వాలన్నమాట. ఓకేనా? ఈ పర్టికులర్ అసైన్మెంట్ మాత్రం ఈరోజు మీరు చేయండి. ఓకేనా? ఇప్పుడు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. కంటిన్యూ చేయమంటే చేస్తాను, లేదంటే ఈ పర్టికులర్ మనం ఇప్పుడు వరకు చూసాం కదా, ఈ ఈ ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ కంటిన్యూ చేయమంటే చేసేస్తాను, లేదు రేపు చేద్దామంటే రేపు చేస్తాను. ఓకే, ఈ రోజు ఆపేస్తానులే. రేపుతోటి మనం ఈ వెబ్ ఆటోమేషన్ అంతా అయిపోతే రేపు వెబ్ ఆటోమేషన్, డెస్క్టాప్ ఆటోమేషన్ 2 ఆటోమేషన్స్ చెప్పేస్తాను. ఇంకా తర్వాత మనం ఈమెయిల్ ఆటోమేషన్కి వెళ్దాం. ఓకేనా? సో సెషన్ క్లోజ్ చేసేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, అసైన్మెంట్ అయితే మాత్రం చేయండి. ఓకేనా? గుడ్ నైట్ ఆల్.